యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అవనిని మనం ఎంత దూరం పెడుతున్నా అంతకన్నా ఎక్కువ దగ్గరవుతోంది. ఎందుకో అర్థం కావట్లేదు. నమస్కారం ప్రసాదరావు గారు. నమస్కారం వేదవతి గారు. ఇంతకీ మీరు? నా పేరు శేఖర్, నా భార్య పేరు గౌతమి. నమస్తే అండి. నమస్కారం అమ్మ. కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చోండి. ఎవరి కొత్త మొహాలు? ఏమో, మేము ఎవరమి, ఎందుకొచ్చామని మీ అనుమానం, అంతే కదా? అవునండి. మీ అబ్బాయితో మా అమ్మాయి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాం. షాక్ అయ్యారా? అవమో మరి. మా తమ్ముడు పెళ్లి గురించి మా ఇంట్లో యుద్ధాలే జరుగుతున్నాయి. ఇదిగో మీరొచ్చి చాలా సింపుల్గా సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చామంటే ఎలా? అయితే మేం కరెక్ట్ అడ్రస్కే వచ్చాం. సూటిగా విషయం చెప్పేస్తాను, వినండి. మా అమ్మాయి పేరు నిహారిక. మీ అబ్బాయిని రెస్టారెంట్లో చూసింది. మొదటి చూపులోనే మనసు పారేసుకుంది. చూడండి, కావ్య, కావ్య, నువ్వు కావ్య, మీరు చెప్పండి. మా అమ్మాయికున్న టేస్ట్లకి ఎలాంటి అబ్బాయిని వెతకాలా అని మేము చాలా టెన్షన్ పడుతుంటే తను మా పని సులువు చేసింది. చేసుకుంటే శ్రీకర్నే చేసుకుంటానని మాట్లాడరండి అని పంపించింది. అబ్బాయిని పిలిచి మాట్లాడితే మిగిలిన విషయాలు పెద్దవాళ్ళం, మనం మాట్లాడుకుందాం. మా వాడింట్లో లేడులేండి. అయినా ఇది జరిగే పని కాదు, మీరు బయలుదేరొచ్చు. కారణం? చాలా కారణాలున్నాయి. అవేంటో చెప్పండి. కుదిరితే ముందడుగు, లేదంటే వెనకడుగు, దాందే ఉంది. అన్నీ అనుకోగానే అవ్వవు కదా. చూడండి, కాబోయే అల్లుడి మీద మీకు ఎలాంటి అభిప్రాయాలుంటాయో కోడలి విషయంలో మాకు కూడా కొన్ని కట్టుబాట్లున్నాయి. మేం చూసేది ఆస్తులు అంతస్తులు కాదండి, మా ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లగలిగే కోడల్ని. ఆచార వ్యవహారాలా? ఏంటవి? ముందు మీ అమ్మాయి జాతక వివరాలు చెప్పండి. జాతకం కలిస్తే అప్పుడు మా నియమనిష్టల గురించి చెప్తాను. మీ అమ్మాయిది ఏ రాశి? మేషరాశి. నక్షత్రం? భరణి నక్షత్రం. మాసం? కార్తీక మాసం. కార్తీక మాసం. వారం? శుక్రవారం పుట్టింది. శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయి నా ఇంటికి కోడలిగా వచ్చేలా చెయ్యి తల్లి. నిజమేనా? ఇందులో అబద్ధం చెప్పటానికి ఏముందండి? మా అత్తయ్య గారు వాళ్ళు ఎదురు చూస్తుంది అలాంటి జాతకం కలిగిన అమ్మాయి గురించేలేండి. అయినా ఈ రోజుల్లో జాతకాలతో అంత పట్టింపేముందండి? దాని గురించి తెలియాలంటే మీకు మా ఊరి గురించి, మా గ్రామం గురించి, మా పెద్దల గురించి, మా ఇలవేల్పైన అన్నపూర్ణాదేవి గురించి తెలియాలి.
తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి సంవత్సరం ముక్కు పుడకను ధరించి అమ్మవారి ప్రసాదం చేసి ఏరువాక కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అలాంటి జాతకం కలిగిన కోడలి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నాళ్టికి దేవుడే పంపించినట్టు మీరొచ్చారు. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. కోడల్ని చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. మేం చెప్పినవన్నీ మీ అమ్మాయి చేయగలుగుతుందో లేదో తెలుసుకోండి. మరి మీ అబ్బాయి అభిప్రాయం? నా కొడుక్కి నేనెంత చెప్తే అంత. అమ్మాయితో విషయం వివరించి మేం మీకు ఫోన్ చేస్తామండి. అమ్మాయి ఒప్పుకుంటే కోడల్ని దేవతలా చూసుకుంటాం. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక బయలుదేరతామండి. మంచిది. వస్తామండి. వస్తామమ్మా. వస్తామండి. పంతులు గారు చెప్పినట్టు కళ్యాణ ఘడియలు కనబడుతున్నాయండి. ఇక నాకు మావయ్య దక్కనట్టేనా? అంతేగా. అత్త చెప్పినట్టు సోమవారం నుంచి ఆదివారం వరకు పూజ చేయలేను. మామగారికి ఉప్పు కారం లేని వంటలు చెయ్యలేను. తోటి కోడలికి కాఫీలు టీలు అందించలేను. అనుకోకుండా జాతకం కలిసి ఉండొచ్చు. బట్ వీళ్ళు ఈస్ట్ అయితే మన అమ్మాయి వెస్ట్. వర్కౌట్ అవుతుందంటావా? నిహారిక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవ్వటం కష్టమేనండి. సరే, నిహారిక అయితే చెప్పాలి కదా. పద. మా బావ ఇంతకు ముందులా ఇంట్లో ఉండట్లేదు కాబట్టి సరిపోతుంది. లేదంటే మిమ్మల్ని చూసి పదే పదే ఎందుకొస్తున్నాడు, నీకేమవుతాడు అంటూ గొడవ చేసేవాడు. అన్నిటికీ ఈ తాళే పెద్ద పరీక్షలా మారింది. అందుకే అన్నాను, ఈ తాళిని తీసేస్తే మన మధ్య ఏ బంధాలు ఉండవని. నేను మీ ఇంటికి గాని మీరు నా ఇంటికి గాని రావాల్సిన అవసరం ఉండదు అని. పదే పదే అదే మాట అనొద్దు. నేను కట్టిన తాళి నా చేతులతోనే తీసేయడం మన సమస్యకు పరిష్కారం కాకూడదు. ఇప్పటి వరకు నేను ఈ విషయంలో చేసింది చాలా తప్పే. ఇంతవరకు జరిగింది పీడకలు అనుకుని మనం మర్చిపోదాం. నా తప్పుల్ని నేను సరిదిద్దుకోకుండా రిపీట్ చేస్తూ నిన్ను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మరింత ద్రోహం చేసిన వాడిని అవుతాను. అవని, ఇదే నువ్వు నాకిచ్చే చివరి అవకాశం అనుకుంటాను. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా అవని నా భార్య అని ఈరోజు ధైర్యంగా చెప్పేస్తాను. ఈసారి నీ ముందు తలదించుకునే పరిస్థితిలో నేను రాను. శుభవార్తతోనే వస్తాను. నన్ను నమ్మవని. ఈసారి మాట నిలబెట్టుకోలేదంటే ఇంక నన్ను నమ్మద్దు. శుభవార్త వినడం కోసం సిద్ధంగా ఉండు. నేను వెళ్ళొస్తాను. వస్తానవని.
నిమిషమైన ఆగునా నిలవదే ఎప్పుడు కాలమే క్షణము కూడా ఉండదే తిరగడం మాని భూమిదే ఎవరికో ఎందుకో ఎప్పుడు నీకే తెలియలేదనా నిమిషమైన ఆగునా. నువ్వు బాధపడకవని అమ్మ వాళ్ళతో విషయం చెప్పి శుభవార్తతో వస్తాను. సరేనండి. శుభవార్తతోనే వస్తాను. నన్ను నమ్మవని శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. నన్ను ఇంతలా డిస్టర్బ్ చేసావేంటయ్యా బాబు? పగటిపూట కూడా నాకు ఈ ఇల్యూషన్స్ ఏంటి? జరిగింది చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. అలా అని మనం ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోలేం కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. పద. మమ్మీ డాడీ వచ్చేసారంటే శ్రీకర్ నా వాడైపోయినట్టే. గుడ్ న్యూసే కదా గౌతమి, అల్లుడిని చూసారా? మన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశారా వాళ్ళు? మేము వెళ్ళేసరికి శ్రీకర్ లేడమ్మా. తన పేరెంట్స్తో మాట్లాడొచ్చాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసాం. ఇల్లు పెద్దది, మనుషులు తక్కువ. మంచిదే కదా, మోర్ ప్రైవసీ ఉంటుంది. బట్ గుడ్ న్యూస్ తో మొహాలు ఫ్లడ్ లైట్ లా వెలుగుతూ వస్తాయి అనుకున్నాను. కనీసం బెడ్ లైట్ అంత బ్రైట్నెస్ కూడా కనిపించడం లేదు. వాట్ హ్యాపెన్ డాడ్? ఆ సంబంధం మీద ఆశలు వదులుకోవడం మంచిది బేబీ. వాట్? ఎందుకు వదులుకోవాలి? ఏం జరిగింది? నువ్వు నచ్చావు, నీ జాతకము నచ్చిందమ్మా. కానీ వాళ్ళ పద్ధతులు ఆచారాలు వేరేలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ముక్కు పుడకను ధరించి అమ్మవారి ప్రసాదం చేసి ఏరువాక కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. నీకేమో స్వేచ్ఛ కావాలి, వాళ్ళకేమో ఆచారాన్ని ముందుకు తీసుకెళ్లే కోడలు కావాలి. నువ్వేమో ట్రెడిషన్స్కి దూరం, వాళ్ళకేమో సాంప్రదాయాలంటే ప్రాణం. నియమనిష్టలకు నిలువెత్తు నిదర్శనమైన ఆ ఇంట్లోకి పూజలు వ్రతాలు నోచే కోడలు అడుగు పెట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నువ్వు ఆ గుమ్మంలోకి అడుగు పెట్టడానికి కూడా అర్హురాలివి కాదు. అలా అని నీ పద్ధతులను మార్చుకుంటావా అంటే అటు సూర్యుడు ఇటు ఉదయించడం సాధ్యమేమో కానీ నువ్వు మారడం మాత్రం అసాధ్యం. నువ్వు ఆ ఇంటికి కోడలు కావటమంటే ఆవుని పులిని ఒకే బోన్లో ఉంచడం అంత సాహసం చేసినట్టవుతుంది. ఒకటా రెండా వాళ్ళ కట్టుబాట్లు వింటే నా కూతురు ఆ ఇంట్లో అడ్జస్ట్ కావడం జరిగే పని కాదని మాకు చాలా భయం వేసిందమ్మా.
ఆ ఉత్సవాలు, ప్రసాదాలు తయారు చేయటాలు, తరతరాల ఆచారాలు, అందులోంచి ఒక్కటి కూడా నీ వల్ల కాదమ్మా. నీ జాతకం కలిసినందుకు వాళ్ళు సంతోషపడి ఉండొచ్చేమో కానీ నువ్వైతే శ్రీకర్ మీద ఆశలు వదులుకోవడమే మంచిది. నువ్వు అడగక అడిగిన కోరికను మేము తీర్చలేకపోతున్నాం. మరో సంబంధం చూసుకుందామమ్మా. శ్రీకర్ని నువ్వు మర్చిపో. నేను ఆశపడిందేంటి, అక్కడ జరిగిందేంటి? మీ అమ్మాయిది ఏ రాశి? మేషరాశి. నక్షత్రం? భరణి నక్షత్రం. మాసం? కార్తీక మాసం. వారం? శుక్రవారం పుట్టింది. నా కూతురు పెళ్లి జరుగుతుందేమో కానీ మీ కొడుకు పెళ్లి మాత్రం కలలో కూడా చూడడానికి మీరు నోచుకోరు. మీకు నెల రోజులు టైం ఇస్తున్నాను. మీరు మీ కొడుకు పెళ్లి చేసి చూపించండి. నేను మీ ముందు తల వంచుతాను. అలా చెయ్యకపోతే మీరు నా ముందు తల వంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నెల రోజుల్లో నా కొడుకు పెళ్లి జరిపిస్తాను. ఏంటి ఛాలెంజా? ఛాలెంజ్. అయితే మీ ఆహ్వానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏం ఆలోచిస్తున్నావు వేదా? నా కొడుక్కి నా జాతకం కలిగిన అమ్మాయితో పెళ్లి చెయ్యలేనని, అసలు నా కొడుక్కి పెళ్లే జరగదని సుజాత శపథం చేసింది కదండి. నేను సుజాత ముందు గెలవడం కోసమైనా వచ్చిన సంబంధంతో శ్రీకర్ పెళ్లి జరిపిస్తాను. మా పెళ్లి విషయం చెప్పేయాలి, లేదంటే అవని నాకు దూరం అయిపోతుంది. అమ్మ మమ్మల్ని వెలివేసినా పర్వాలేదు, కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పేయాలి. శ్రీకర్ నిహారికల పెళ్లి జరిపించేస్తానండి. వాళ్ళు ఆలోచించుకుని చెప్తామన్నారు కదా, ఎందుకు తొందరపడుతున్నావు? ఇంతకాలానికి జాతకం కుదిరిన అమ్మాయి దొరికింది, ఎలా వదులుతానండి? పెళ్లి ఘనంగా జరిపించి గర్వంగా సుజాత ముందు నిలబెడతాను. నీ అభిప్రాయం తప్పని నిరూపిస్తాను. అవని మీద మీకున్న అభిప్రాయాల సంగతి పక్కన పెట్టండి. నేనైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొని తీరాల్సిందే అని నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పేస్తాను. మనం అన్ని రకాలుగా ఆలోచించుకుని ఈ పెళ్లి జరిపించాలి. సుజాత్ మీద పంతంతో కాదు, అది గుర్తుపెట్టుకో. నేనన్నీ ఆలోచించుకునే నిర్ణయించుకున్నాను. ఈ విషయం వెంటనే శ్రీకర్కి చెప్పాలి. ఎక్కడున్నాడో ఫోన్ చేసి రమ్మని చెప్పండి. అమ్మా, అదిగో వచ్చేసాడండి. తొందరగా రా శ్రీకర్. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి. ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి మనసులోని మాటలను బయటికి చెప్పాలనుకోవడం రెండు మేఘాలు గుద్దుకోవడంతో సమానమంట. 90% మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఓ పెద్దాయన చెప్పారు. నువ్వు అలాంటి అపశకునం మాటలు మాట్లాడుకో.
నువ్వేదో చెప్పాలని వచ్చావు కదా, అదేంటో చెప్పు. అమ్మా అదేంటంటే చెప్పాలని నిర్ణయించుకున్నాక సంశయం ఎందుకు? చెప్పు శ్రీ. లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం అమ్మా. కార్తీక మాసం నాడు కూడా లైఫ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అని చెప్పి గుళ్ళో తప్పించుకున్నావు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. మనసులో ఉన్నది చెప్పడానికి నువ్వెందుకో వెనకాడుతున్నావు. నీకంటే ముందు నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తాను. నా సంతోషాన్ని ఆపుకోలేనురా. ఈరోజు మనం ఊహించని అద్భుతం జరిగింది శ్రీ. అదేంటో తెలుసా?